హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్కి సంబంధించి సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి బెంగళూరులో. హోమ్లే ఫిలిం ప్రొడక్షన్ వాళ్ళు ఆ సెలబ్రేషన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. అందులో అంటే సలార్ పార్ట్ 1లో కనిపించినటువంటి అఖిల్ అక్కనేని ఆ సెలబ్రేషన్స్లో కనిపించారు. అంటే ఏ రిలేషన్ లేకుండా మూవీ సెలబ్రేషన్స్కి ఎవరు రారు, ఎంత సంబంధాలు ఉన్నా కానీ, ప్రొడక్షన్ వైజ్ కావచ్చు, హీరోకి సంబంధించి కావచ్చు. అంటే నెక్స్ట్ అఖిల్ సలార్ 2లో కనిపించబోతున్నాడా, లేకపోతే కొత్త సినిమా ఏమన్నా హోమ్లే ఫిలిమ్స్ వాళ్ళు తీయబోతున్నారా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, పిక్చర్ క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అమ్మా. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, సో అందరికీ ఎంత ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చిందో అంత క్లారిటీని వచ్చింది. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఒక క్లారిటీ అయితే ఉంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ప్రభాస్ ఫ్యాన్స్కి సంబంధించి అందరికీ కూడా. సో దానికి సంబంధించి సక్సెస్ సెలబ్రేషన్స్ హోమ్లే ఫిలిమ్స్ వాళ్ళు బెంగళూరులో అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ అందులో అఖిల్ అక్కినేని కూడా కనిపించారు. ఒకసారి అలా తలుక్కుమన్నారు. అంటే దాని వెనకాల ఏమై ఉండొచ్చు అంటారు? సలార్ 2లో మనం చూడబోయేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కొత్త సినిమా ఏదైనా హోమ్లీ ఫిలిమ్స్ వాళ్ళు అఖిల్తో ప్లాన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఈ కన్ఫ్యూజన్ మాకు కొంచెం తెరదించితే బాగుంటుంది మీరు. అవును, బెంగళూరులో రీసెంట్గా జరిగింది సక్సెస్ సెలబ్రేషన్స్ సలారు. నిజంగా మీరు అన్నట్టు అసలు ఆ సినిమాకి, ఆ ప్రాజెక్టుకి అఖిల్ అక్కినేనికి ఏమాత్రం సంబంధం లేదు. అవును, ప్రభాస్ వచ్చాడు, అందులో ఉన్నట్టు మెయిన్ స్టార్ క్యాస్ట్ అంతా అటెండ్ అయ్యారు, క్రూ అటెండ్ అయ్యింది. మరి అఖిల్ ఎందుకు వచ్చాడు? ఇది సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ కూడా అంతా కూడా దాని మీద చర్చ మొదలైపోయింది. ఒక క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ మొదలైంది కనిపించగానే. ఏంది ఎందుకు వచ్చాడు? ఒకవేళ సలార్ 2లో ఏమన్నా కనిపిస్తాడా అఖిల్? దట్టు కూడా అక్కడేంది, అక్కడ టాబ్లెట్స్ ఏం రాసాయంటే కన్నడ మీడియా నెగిటివ్ రోల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి అని కూడా మొదలు పెట్టేశారు ఒక స్పెక్యులేషన్. ఓకే, సో అఖిల్ స్పెక్యులేషన్ అనుకోవాలి దాన్ని, అంతే కదా. లేకపోతే రూమర్ అని అనుకోవాలి, గ్యాసిప్ లాంటిది. సో కానీ ఏమీ లేకుండా, ఏ సంబంధం లేకుండా మీరు అన్నట్టు దానికి ఎందుకు వెళ్తాడు అఖిల్? అంటే నార్మల్ క్యాజువల్ మీట్ కూడా కాదు కదా, సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ అని అన్నప్పుడు రిలేషన్ లేకుండా ఎవరు రారు కదా జనరల్లీ. అవును. సో ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ హోమ్లే ఫిలిమ్స్ వాళ్ళు అఖిల్ తోటి ఏమన్నా ఒక ప్రాజెక్ట్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా నెక్స్ట్ ఏమన్నా అనేది ఒకటి. ఇప్పుడు హోమ్లే ఫిలిమ్స్ దేశంలోని ప్రతిష్టాత్మక బ్యానర్స్లో ఒకటిగా మారిపోయింది. కేజీఎఫ్, కాంతారా, ఇప్పుడు సలారు. సో అంతకుముందు హోమ్లే ఫిలిమ్స్ అంటే మన వాళ్ళకి ఎవరికి తెలియదు. కేజీఎఫ్ తోటి అది పెద్ద బ్యానర్ అయిపోయింది. సో ఆ బ్యానర్లో సినిమా చేయడానికి ఆ డైరెక్టర్లు కానివ్వండి, స్టార్స్ కానీ ఈరోజు చాలా ఆసక్తి ఎదురు చూస్తుంటారు, ఛాన్స్ వస్తే మనం చేద్దాం దాంట్లో. సో ఎందుకంటే ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు. దాని మార్కెటింగ్, హీరో ఎంత మార్కెట్ ఉంది అతనికి, ఇదన్నీ కూడా పక్కన పెట్టేసి సబ్జెక్ట్ ఎంత డిమాండ్ చేస్తే ఆ మేరకు ఖర్చు పెట్టడానికి. అంటే కేజీఎఫ్ ముందు యష్ మనకు ఎవరికి తెలియదు, పెద్ద స్టార్ కూడా కాదు, కన్నడ వరకు వాళ్ళ వరకే స్టార్. కానీ అతని మీద ఎన్నో కోట్ల బడ్జెట్ పెట్టి కేజీఎఫ్ లాంటి సినిమా 2 పార్ట్స్గా తీసి దానికి 4 వాళ్ళు సంపాదించారు. సో కాంతారాను ఒక చిన్న సినిమాగా తీశారు, కానీ రిలీజ్ తర్వాత అది ఎంత పెద్ద సినిమా అయిందో మనకు తెలుసు. సో అట్లాగే ఇప్పుడు ఏమన్నా అఖిల్ తోటి వాళ్ళు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? సో ఇదంతా కూడా నడుస్తూ ఉంది. అయితే ఒకటి మాత్రం ఇప్పుడు ఏంటంటే చెప్పగలిగేది, ఎవరైనా కూడా ఖచ్చితంగా హోమ్లే ఫిలిమ్స్లో అతను సినిమా చేయబోతున్నాడు. అయితే అది తను హీరోగా చేస్తాడా, లేకపోతే సలార్ 2లో నిజంగా ఒక పార్ట్ కాబోతున్నాడా, ఇది మాత్రం మనం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే తను ఒక సినిమా చేస్తున్నాడు, ఏజెంట్. లాస్ట్ మూవీ డిజాస్టర్ అయింది, ఏజెంట్. సో దాని తర్వాత అతను ఏ సినిమా చేస్తాడు ఏంటి అనే ఆయన ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే సాధారణ ప్రేక్షకులు కానీ ఎదురు చూస్తున్నారు. అనిల్ కుమార్ అని ఒక డెబ్యూ డైరెక్టర్ తోటి అతను సినిమా చేస్తున్నాడు. అనిల్ కుమార్ అని అతను సాహో ప్రాజెక్ట్కి సుజిత్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు అనమాట. సో అతనితోటి సినిమా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ వాళ్ళు ఆ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనుల్లో అతను ఉన్నాడు. సో దాని తర్వాత అతను హోమ్లే ఫిలిమ్స్లో ఏమన్నా చేస్తాడా అనేది మనం చూడాల్సి ఉంది. ఓకే. సో అయితే అఖిల్
ఎందులో ఉన్న పార్ట్ అవ్వచ్చు లిటరల్లీ అంటే హంబలి ఫిలిమ్స్లో రాబోయేటువంటి రోజుల్లో ఆయన పార్ట్ అవ్వచ్చు. సో అది మీరు అన్నట్టు మెయిన్ లీడ్గా వస్తాడా లేకపోతే సలార్ పార్ట్ 2లో ఏ విధంగా రాబోతున్నాడు, లైక్ అంటే క్యారెక్టరైజేషన్ కూడా మనం ఇప్పుడేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి? నిజానికి ఫ్యాన్స్ అంతా కూడా అఖిల్ ఫ్యాన్స్ బాంబులే ఫిలిమ్స్లో కనుక అఖిల్ కనుక చేస్తే తమ హీరో మొత్తం కెరీర్ దిశ మారిపోతుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అంటే ఎందుకంటే అతను పెద్ద హిట్ లేదు ఇప్పటివరకు, బ్లాక్ బస్టర్ లేదు. అతని కెరీర్లో ఇప్పటివరకు ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ డబ్బులు తెచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది కేవలం ఒకే ఒక సినిమా, ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అదొక్కటే డబ్బులు తెచ్చింది, మిగతా అన్నీ కూడా అందరికీ డబ్బులు పోగొట్టినవే, బయర్స్కి కానివ్వండి ప్రొడ్యూసర్కి కానివ్వండి. సో సలార్లో పార్ట్ 2లో కనుక అతను భాగమైతే, అది కూడా ఒక కీలక పాత్ర అయితే, సో అతనికి మంచి ఎలివేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ హీరో కాకుండా ప్రభాస్తో పాటు వేరే క్యారెక్టర్లు చూస్తే మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అవుతారేమో. కానీ అది చేస్తే కనుక అఖిల్ యొక్క కెరీర్ మారే అవకాశం ఉంది. అతనికి అంటే ఒక టర్నింగ్ పాయింట్గా ఉండబోతోంది అనుకోవచ్చు హంబలి ఫిలిమ్స్లో. అది యాజ్ ఏ క్యారెక్టర్ అవ్వచ్చు, అంటే మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తాడు. చిన్నాజిత్ క్యారెక్టర్ అయితే ఆయనకి ఎవ్వరు, అఖిల్కి ఈయన కూడా చేయడం అది అందరికీ తెలిసిందే. బట్ అందులో అయినా కానీ లేకపోతే మెయిన్ ఫిల్మ్ అయినా కానీ అయితే హంబలి ఫిలిమ్స్లో చేయడం వల్ల, పార్ట్ అవ్వడం వల్ల అఖిల్ అక్కినేని అది టర్నింగ్ పాయింట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అది కూడా కొంచెం ఏమైనా నెగిటివ్ అయ్యేటువంటి అవకాశాలు? 99% టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆ బ్యానర్లో కనుక అతను చేస్తే కనుక. సో దాన్ని తగ్గట్టే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు ప్రాజెక్ట్ని. బట్ ఏ డైరెక్టరు ఏంటి అనేది వివరాలు అయితే ఇంతవరకు మనకు బయటికి రాలేదు. ఇది మాత్రం అతను దానికి అటెండ్ అవ్వడం, సక్సెస్ సెలబ్రేషన్స్కి మాత్రం అందరిలో ఒక క్యూరియాసిటీని రేకెత్తించిన మాట మాత్రం వాస్తవం. సో ఆ వాస్తవం అనేది నిజంగా సినిమా రూపంలోకి వస్తుందా లేదా అనేది మనం వెయిట్ అండ్ సీ. సో తప్పకుండా అండి. సో ఎప్పుడు కూడా అఖిల్ అక్కినేని అనే కాదు, అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి సో ప్రతి ఒక్కరూ హైలోనే ఉండాలని చెప్పేసి అని అందరూ, ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారు. కానీ అఖిల్ విషయాల్లో పాపం ప్రతి సినిమా కొంచెం డిజాస్టర్ అవుతుంది. తను పర్సనల్గా ఎంత కష్టపడినా, ఏజెంట్ సినిమా మనం చూసాము, ఎంత కష్టపడ్డాడు, ఎంత బాడీ బిల్డప్ చేశాడు అని. బట్ ఫైనలీ రిలీజ్ అయిన తర్వాత అది కొంచెం జనాలకి రీచ్ అవ్వలేదు. బట్ రీసెంట్గా అంటే మధ్యలో రీసెంట్గా వాళ్ళ నాన్న మళ్ళీ నాగార్జున గారు నా సామిరంగాన్ని చెప్పి సంక్రాంతికి వచ్చి టైటిల్కి తగ్గట్టే ఆ సినిమా హిట్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నాడు. సో ఇప్పటికే గుంటూరు తర్వాత సీడెడ్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్ జోన్లోకి వచ్చేసారు అక్కడ బయ్యర్స్. సో మిగతా చోట్ల కూడా అతి త్వరలోనే ఇవాళ రేపట్లో అయిపోతుంది. సో నాన్నని స్ఫూర్తిగా తీసుకొని తండ్రిని, సో అఖిల్ కూడా ఈ హిట్ ట్రాక్లోకి వస్తే అక్కినేని ఫ్యాన్స్కి ఆనందం వర్ణాతీతం కదా. నిజంగా ఉంటుంది, మీరు అన్నది యాప్ట్గా ఉంటుందండి, అగ్రి అవ్వాల్సిందే. సో హంబలి ఫిలిమ్స్లో చేసిన వాళ్ళు హీరోస్ ఎంత రేంజ్కి వెళ్ళారో, ఉన్న రేంజ్కి ఏ రేంజ్ వెళ్ళారని మనందరూ చూసాము. అదే రేంజ్కి అఖిల్ అక్కినేని కూడా వెళ్ళాలి, ఎందుకంటే కష్టపడుతున్నాడు వ్యక్తి, ప్రతిఫలం సాధించాలని కోరుకుంటాం. అలాగే తను కూడా హై పీక్స్కి వెళ్ళాలి, రిపీట్, సో తను కూడా పీక్స్ వెళ్ళాలి ఇండస్ట్రీలో అని చెప్పి కోరుకుందామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ అగ్నిమూర్తి గారు.